cardinals, bishops, priests, nuns, and faithful. Lord, grant them the spirit of knowledge and love, and make them to work jealously and tirelessly for the salvation of the church. For this grace we pray to you, Lord. Lord, hear our prayers. Lord our Savior, in this holy banquet, we pray for our Providence St. John Paul II, right from Reverend Father Provincial Superior, his administration, and all the fathers who are working hard for our province. Lord, give abundant graces for all the fathers, especially those who are working in abroad, and manifold your divine blessings upon them. Lord, send forth your Holy Spirit for our promised members and grant them good health physically and spiritually. May your strength help them to proclaim your gospel throughout the world and become a seed of faith in everyone's life. For this grace we pray to you, Lord. Lord, hear our prayers. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో ఆగమన కాలంలో నీ రాకగా ఎదురు చూస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మరియు ముఖ్యంగా మా తల్లిదండ్రులను ఆశీర్వదించి వారు చేయు ప్రతి పరిపాటులలో మీరే తోడునేడుగా ఉండి వారి యొక్క పనులన్నిటికీ కూడా సఫలీకృతం చేయమని, అదే విధముగా శ్రమ అనుకోకుండా తమ యొక్క సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి వారికి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఫ్యామిలీ గ్యాదరింగ్ వేడుక ద్వారా నీ యొక్క ఆత్మీయమైన ఆనందాన్ని దయచేసి ఆకాశపు వాకిని విప్పి పట్టచలని విస్తారమైన దీవెనను కృంభరింప చేయమని, అదే విధముగా ఎవరెవరి తల్లిదండ్రులైతే ఇక్కడకు రావాలని ఆశతో ఉండి కూడా రాలేకపోయి ఉన్నారో ప్రభువా, వారిని కూడా మీ యొక్క పవిత్రమైన రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ ప్రేమగల తండ్రి, ఈ శుభ సాయంకాలం మందు మేమందరం మా పునీత యోహాను గారి మైనర్ సెమినరీ కోసం ఫర్ ద రెక్టర్, ఫర్ ద వైస్ రెక్టర్, ఫర్ ద ప్రొపరేటర్, బ్రదర్ లీజన్ మరియు గురు శిక్షణ పొందుతున్న బ్రదర్ల కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మా అందరినీ నీ ప్రేమతో నింపి ఐక్యత, శాంతి మరియు పరస్పర గౌరవంతో జీవించేందుకు మాకు దారి చూపుము. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయుటకు మా హృదయాలను ఉదారంగా మార్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. हे आमर दयामय परमेश्वर, ଏହି ଦିବ୍ୟ ଯଜ୍ଞରେ ଆମେ ତୁମଠାରେ ସମର୍ପଣ କରୁଅଛୁ ସେହି ମାନଙ୍କୁ ଯେଉଁମାନେ ରୋଗ, ବ୍ୟାଧି ଏବଂ ଅସୁସ୍ଥତାରେ ପଡ଼ିଅଛନ୍ତି। ପ୍ରଭୁ, ସେମାନଙ୍କ ପ୍ରତି ଦୟା ହୁଅ, ତୁମ ପବିତ୍ର ହାତରେ ସେମାନଙ୍କୁ ସ୍ପର୍ଶ କର, ସେମାନଙ୍କୁ ଆରୋଗ୍ୟ କର, ସେମାନଙ୍କ ପ୍ରତି ସଦୟ ହୁଅ, ଯେପରି ସେମାନେ ତୁମର ମହିମା ସ୍ତୁତି କରିପାରିବେ। ଏହି ଆମମାନଙ୍କର ଛୋଟିଆ ନିବେଦନ ତୁମଠାରେ ମାଗୁଅଛୁ। हे प्रभु, ମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଶୁଣ। ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అందరం కూడా కొద్దిసేపు మౌనముగా మన యొక్క వ్యక్తిగత అందరం కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తామని అనేక మందికి మాట ఇచ్చి ఉంటాం. వారందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన సమయంలో మనందరం కూడా దేవుని యొక్క పిలుపును విన్న వారిగా, ఆయన యొక్క మాటలను ఆలకించిన వారిగా ఈ ప్రార్థనా స్థలంలో మనం చేరి ఉన్నాం. అయితే ఆ దేవుని పిలుపుని వినడానికి ఇదిగో ఈ రోజున మీ తల్లిదండ్రులు మీకు తోడుగా ఉన్నారు. అలనాడు సమవేలు దేవుని పిలుపుని వినడానికి ఏలీ ప్రవక్త తోడుగా ఉన్నాడు. అవసరమయ్యా యేసు ప్రభువు గారు మరి ఎదగటానికి, పరిపక్వత చెందడానికి, దేవుని విశ్వాసమును రావటానికి మరే యేసు యొక్క నడిపింపు, ప్రార్థన, సహాయం ఈనాడు మీరందరూ కూడా
దేవుని యొక్క విశ్వాసపు క్రమశిక్షణ జీవితం ఎదగటానికి మీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, విశ్వాసం, ప్రార్థన, మరి ముఖ్యంగా త్యాగం, పరిపక్వత చాలా అవసరం. కాబట్టి అవన్నీ కూడా సమపాలలో మీ అందరికీ దయచేయాలని, మనందరం దీవించాలని, అందరం కూడా ఇదిగో ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను, ఇదిగో ప్రభువా నేను నీ మాటలను వింటున్నా, ఆలిస్తున్నా, నన్ను మరి మాట్లాడమో ప్రభువా అనే గొప్ప సత్యాన్ని తెలుసుకొని జీవిస్తూ ముందుకు సాగేలాగా మనందరినీ దీవించమని, ఆశీర్వదించమని ఆ ప్రభువునకు ఏ విధముగా యేసు ప్రభు దేవాలయంలో ఉండి ప్రార్థించాడు, అదేవిధముగా మనము ఆ బాలయేసుని మన హృదయాలను ఆహ్వానించుకుని నిత్యము కూడా ఆ దేవుని మందిరములో మనందరం నివసించే వారికి మనందరినీ కూడా మార్చమని, మనస్సుమని, దీవించమని, ఆశీర్వదించమని, మన విన్నవించిన కోరికలను, విన్నపాలను పాలించి ఆశీర్వదించి అంగీకరించమని, ఫలప్రదం చేయమని మా ప్రభువును మీకు మొదలైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, మీరు నేను అర్పించే పవిత్రమైన ప్రార్థన దివ్య పూజల బలి సర్వశక్తిగా ప్రతి సర్వేశ్వరికి అంగీకారం అన్నట్లు అందరం కలిసి ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణం నీవు ఎడతెగక సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యమున నీ శక్తి వలన మాలో పరిపూర్ణమగునట్లు కరుణింపుము.
ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమాగమమున దీననల రూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారము ద్వారా మాకు మరల తెరిచెను. పునరాగమమునతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానము పొందగలమను ఆశతో మేమిప్పుడు వెలుగువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా సైన్యములకు అధిపతివైన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. రాజము శక్తి మహాసముద్రము రాజా పరిశుద్ధుడు. రాజము శక్తి మహాసముద్రము రాజా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. పరిశుద్ధుడవని తుమకనగా నీ గణనామము ప్రకటంగా. పరిశుద్ధుడవని తుమకనగా నీ గణనామము ప్రకటంగా. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. గిరకరమండలధిపతివై పరిపాలించే రారాజు. గిరకరమండలధిపతివై పరిపాలించే రారాజు. మహోన్నతుడనే దినవాడా నీకే మహాస్తుతి మహిమ. మహోన్నతుడనే దినవాడా నీకే మహాస్తుతి మహిమ. అధిపతియైన దేవా పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతియైన దేవా పరిశుద్ధుడు. కళ్యాణ్. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్య నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ పాలుకలను పరిశుద్ధపరచ బతిమాలుకొనుచున్న ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగును కాక. అప్పగింపబడనున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిశులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడ
యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీ ప్రేమ ఆ విధముగనే భోజనానంతరం పాత్రమునందుకుని మీకు మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై ధరబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసు మా దేవా, యేసు ఇది విశ్వాస రహస్యము, లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షించుము. ఏలయనా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా వేమి చేయని ఎదురుచూచు సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా నియోజకద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మరి ముఖ్యంగా ఈనాడు యొక్క తల్లిదండ్రుల సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి. వారు మరలా తిరిగి ప్రయాణం చేయించుండగా వారు తిరిగి సురక్షితంగా వారి యొక్క స్థలాలకు తిరిగి వెళ్ళేలాగా ఆశీర్వదించండి. అదేవిధంగా ఇక్కడ గురు తర్ఫీదును పొందుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి వారిపైన నీ యొక్క పవిత్రాత్మ వరాలను కుమ్మరించి వారిని నీ యొక్క సేవకు ఎన్నుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ప్రజల మనములను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముల వీడిన అనంతరాన్ని దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైత్రాత్మతో మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
అందరూ కూడా లేచి నిలబడి మన ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన అసలు యూనిటీ, అందరం కూడా ఐక్యమత్యమే బలం అనేటువంటి భావనతో అందరం కలిసి ఏక సంఘముగా, ఏక హృదయులై, ఏక మనసుతో మరి దైవ సంఘముగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుని అబ్బా తండ్రి అంటూ పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యొక్కము మాకు నేర్పించుము, మా యొక్క అపరాధములను మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి విడిపించుము. దయగల తండ్రి, అన్ని విపత్తులను మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కష్టాల నుండి కలిగి లేముల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తుని రెండవ రాకడకై ఎల్లప్పుడూ ఎదురు చూచుందుము. ఏలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. ఉత్థానమైన తన శిష్యులకు దర్శనమిచ్చి వారిలోని భయమును ఆవేదనను తొలగించి వారికి శాంతిని, సమాధానమును, మనోబలమును, మనోధైర్యమును ప్రసాదించిన మా ప్రభువ, మా పాపములను లెక్కింపక మీ సత్యమైన క్రీస్తు విశ్వాసమును ప్రేమతో కటాక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ సంగమునకు ఇక్కడ చేరిన ప్రజలందరికీ యావస్తీ సభకు శాంతిని, సమాధానమును, సఖ్యతను, సంఘీభావమును, ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె రక్తమును చిందించి దారబోసిన క్రీస్తు ప్రభువు. ఈ కృప కలిగిన క్రీస్తు విందుకు పిలువబడిన మనమందరము కూడా ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించమని పాత్రను కాను, కానీ మీరు మాట్లాడిన ఆత్మ స్వస్థపరచును. క్రీస్తు శరీర రక్తములు మనంత జీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఇది
భయపడకుడు, మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడుగుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనం మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు మమ్మును సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. మరి చివరిగా ఒక మాట చెప్పాలనుకున్నాను. తల్లిదండ్రులారా, సంతోషంగా ఉన్నారు మీరు అందరూ కూడా? తల్లిదండ్రులు, బ్రదర్ గారి యొక్క తల్లిదండ్రులు అక్కడ మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ? ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, తెలుగులో మాట్లాడమంటారు, ఇప్పుడు అడగాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా అదే జాబ్. సో ఆర్ యూ హ్యాపీ? మీరు అందరు హ్యాపీగా ఉన్నారా? ఎందుకు హ్యాపీగా ఉన్నారు? విడుదల వచ్చినందుగా, పిల్లలు చూసినందుగా? మీ యొక్క పిల్లలను చూసినందుకు చాలా సంతోషం. మీరు ఆనందంతో మీ పిల్లలను దేవునికి అర్పించాలి. ఎవరిలాగా? సమూయేలు తల్లిలాగా. వెరీ గుడ్. చెప్పకుండా అమ్మకే తల్లి పిల్లలను తన పిల్లవాడిని గుళ్ళో విడిచిపెట్టేసి అర్పించేసి ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఆవిడ ఏం చేసింది? వెళ్ళిపోయింది. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు ఎక్కడ ఉన్నావంటే అతనికి అర్థం అవుతుంది. అప్పుడు ఎవరు కావాల్సి వచ్చారు? ఏలి కావాల్సి వచ్చారు. మీరు కూడా మీ పిల్లల్ని అర్పించారు. ఇక్కడ మీరు వెళ్ళిపోతారా, ఉంటారా? వారితో ఉంటారా, వెళ్ళిపోతారా? చెప్పండి. మాట చెప్తే నేను ముగించేస్తాను. ఉంటారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా అంటే వాళ్ళు వదిలేసారు, వాళ్ళే పడతారు, ఈ ఫాదర్ గారు బాగా భోజనం పెడతారు, మాకు ఎందుకులే అని వెళ్ళిపోతారా మీరు? అందుకు వచ్చారా? అచ్చు తప్పు. మీరు వెళ్ళకూడదని ఫాదర్ గారు మిమ్మల్ని మరలా పిలిచారు. సమూయేలు తల్లిలాగా వెళ్ళిపోకండి. అర్పించడం ఒక మంచిదే, ఆవిడ చేసిన చాలా గొప్ప కార్యం. కానీ ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకి ఏలి అవసరం వచ్చాడు. కానీ ఈ రోజున సమూయేలు తల్లి మీరు అవ్వాలి, ఏలి కూడా మీరు అవ్వాలని కోరుకుంటూ అర్పించడమే మాకు కాదు, వారిని ముందుకు వెళ్ళటానికి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారితో చివరి వరకు కూడా ఉండాలి. అది మాత్రం అందుకే ఈ తల్లిదండ్రుల యొక్క సదస్సుకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో, క్రిస్మస్ పండుగలో మీ అందరినీ కూడా భాగస్థులను చేస్తూ ఈరోజు మన గురువర్యుడు ఫాదర్, మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు క్రీస్తురాజు గారు, రెక్టర్ ఫాదర్ గారు జయంత్ గారు, వారి యొక్క బృందం, ప్రొపరేటర్ గారు, ఇంకా వైస్ రెక్టర్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క గొప్ప తల్లిదండ్రుల సదస్సు చాలా యూనిక్, ఇప్పుడు వినేటువంటిది, చాలా గొప్ప ఇనిషియేటివ్. కాబట్టి మరొక్కసారి మన ప్రియతమ తండ్రి గారు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ జయరావు పులిమేర గారి తరపున, మన మేత్రాసం తరపున, మరి ఛాన్సలర్ ప్రొఫెషనల్ దగ్గర నా తరపున కూడా గురువుగా మన ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు ఫాదర్ క్రీస్తురాజు గారికి, మన రెక్టర్ ఫాదర్ గారి యొక్క ఆలోచన
I really heartfully congratulate you, Father Jayan and our fathers, for your wonderful initiative. మీరందరం కూడా మీ అందరి తరపున హృదయపూర్వక అభినందనలు, అదేవిధంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరి తరపున మనందరం కూడా ఈ పిలిచి ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న అదృష్టం మనందరం కూడా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మన యొక్క సెమినరీ విద్యార్థులందరూ కూడా సెమినరీస్ అందరూ కూడా హార్ట్ ఫెల్ట్ విషెస్ వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ ఇస్ వెరీ మచ్ డియర్ టు మీ ఆల్సో. నాకు కూడా చాలా ఇష్టం మ్యూజిక్ అంటే. కాబట్టి బాగా నేర్చుకోండి, అన్ని నేర్చుకుని బికమ్ డిసిప్లిన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ సెమినేరియన్స్ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, అయ్యేదాకా ఆరాటం, అయిన తర్వాత మాలా పోరాటం చేయకండి మీరు. ఓకేనా? బాగా చదివి బాగా ముందుకు వెళ్తూ అన్నీ కొన్ని నేర్చుకుని అద్భుతమైన నిజమైన ప్రయోజకులుగా గొప్ప గురువులుగా మీరు అందరికీ ఎదగాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. పూజ సమాప్తమని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. ఇల్లు కట్టు వారి యొక్క పని వ్యర్థం, ప్రభువుని యొక్క కాపుదల లేని ఎడల కావాలి వారి యొక్క పని నిష్ప్రయోజనం. కాబట్టి ప్రభువుని యొక్క ఆశీర్వాదము దీవెన ఉండటం వలనే సెమినరీ ఎలెక్టర్ ఫాదర్ అయినటువంటి జయంత్ ఫాదర్ గారు తనతో ఉన్నటువంటి ఫార్మేటర్స్ వాడి యొక్క తలంపును ఆలోచనను మన ముందుకు తీసుకురావటము, తర్వాత ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క సదస్సును ఏర్పాటు చేసి ప్రీ క్రిస్మస్ మనం 25వ తారీఖున చేసుకునేటువంటి క్రిస్మస్ను ముందుగానే ఆ యొక్క సంతోషాన్ని, యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని ముందుగానే తల్లిదండ్రులతో చేసుకోవాలి. వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా వాడి యొక్క బిడ్డలను చూసి ఏ విధంగా చదువుతూ ఉన్నారు, ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు అని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సొంత కళ్ళతో తిలకించాలి, ఇక్కడ ఉండాలి ఒకరోజు అని రెక్టర్ ఫాదర్ జయంత్ ఫాదర్ గారు వారి యొక్క స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఆలోచన చేసి మన ముందుకు తీసుకుని రావటం ఇది దేవుని యొక్క ఏర్పాటు. అందుకు ముందుగా దేవాది దేవునికి చేతులు జోడిస్తూ దేవునికి స్తుతులు అర్పిద్దాం. అందరం కూడా మనము దేవునికి స్తుతులు అర్పిద్దాం. మరి ఇమానుయేల్ ఫాదర్ గారు మన యొక్క ఏలూరు మేత్రాచరణలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గాను ఛాన్సలర్ ఫాదర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన సొంత ఊరు ఏది? చదివింది ఎక్కడ? మైనర్ సెమినరీ. ఎక్కడ? ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్కి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి చెప్పాల్సిన జవాబు నేను వేసేటువంటి ప్రశ్న. ఈ యొక్క గురు అంతస్తుకు చేరాలని ఎంతో చక్కగా సమవేలు ప్రవక్త యొక్క దేవుని పిలుపు గురించి, స్వయాన బాలయేసు గురించి, స్త్రీ సభయే మన యొక్క కుటుంబమే చిన్న స్త్రీ సభ, డొమెస్టిక్ చర్చ్ అని మనకి గుర్తు చేస్తూ కుటుంబంలో ఉన్నటువంటి విలువలే బిడ్డలు కలవరుస్తాయని ఎంతో చక్కగా తన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసమైనటువంటి బలమైనటువంటి వాక్యాన్ని అందజేసినటువంటి గురుశ్రీ ఇమానుయేల్ ఫాదర్కి మరొకసారి హృదయపూర్వకంగా అందరూ చప్పట్లు కొడుతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాం. I call upon Father Rector